నటుడు పోసాని కృష్ణమురళిని భవానీపురం పిఎస్కు తీసుకొస్తున్నారు. కర్నూలు జైలు నుంచి పీటీ వారెంట్పై పోసాన్ని పోలీసులు తీసుకొస్తున్నారు. పోసాన్ని విచారించి కోర్టులో హాజరుపరచనున్నారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై కేసు నమోదైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. శ్రీనివాస్, ఏ టైంకి భవానీపురం పిఎస్కి చేరుకుంటారు పోసాని కృష్ణమురళి? పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14 కేసులు నమోదయ్యాయని చెప్పి తెలిసిన విషయమే. అయితే అతను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర నేతలపై కూడా అశబ్ద పదజాలంతా కూడా ఆయన పలుసార్లు కూడా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నేతలు అతని పైన ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14 కేసులు అతను నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కూడా పలువురు పోలీస్ స్టేషన్ లో కూడా ఇప్పటికే అతని అరెస్టు కోసం కూడా పీటీ వారెంట్లు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రస్తుతమైన నంద్యాల సబ్ జైల్లో కూడా ఉన్నట్టు పోలీసుల డిమాండ్ లో ఉన్నట్టు కూడా సమాచారము. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ సంబంధించి కూడా భవానీపురం పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణమురళిపై కూడా ఒక కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే భవానీపురం పోలీసులు కర్నూలు వెళ్లారు. కర్నూలు నుంచి అక్కడ అతనిపై ఉన్న పీటీ వారెంట్ అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులకు వాళ్ళు అందజేశారు. భవానీపురం పోలీసులు అక్కడ నుంచి కూడా కర్నూలు జిల్లా పోలీసుల నుంచి కూడా అతన్ని తమ అదుపులో తీసుకొని మరి కాసేపట్లో కూడా భవానీపురంకు విజయవాడకు తరలించే అవకాశం ఉంటుంది. విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ లో అతను తరలించాక అక్కడ పోలీసులు అతను విచారించి తిరిగి అక్కడ విజయవాడలోని న్యాయస్థానం ముందు కూడా అతన్ని హాజరుపరిచే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా విజయవాడ కోర్టు కూడా అతన్ని విచారించాక నటుడు పోసాని కృష్ణమురళిని రిమాండ్ మరోసారి కూడా జ్యుడిషియల్ రిమాండ్ కు విధించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకునే మటుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే నటుడు పోసాని కృష్ణమురళి ఉన్న కేసుల విషయంలో కూడా పోలీసులందరూ కూడా పీటీ వారెంట్ జారీ చేస్తూ అతన్ని అరెస్ట్ చేసే పనులు పడ్డారు. మొత్తం చూసుకునే వరకు ఒక కేసు వెనక అన్ని కేసుల్లో కూడా పోలీసులు ఇప్పటికే అతను అరెస్ట్ చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా భవానీపురం పోలీసులు కూడా అతన్ని తమ అదుపులో తీసుకొని మరి కాసేపట్లో అంటే ఈ రోజు కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపు 6-7 గంటలు పడితే జర్నీ ఉంటుంది. 6-7 గంటల సాయంత్రంలోగా అతన్ని విజయవాడ భవానీపురం పోలీసుకు తరలించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత సాయంత్రం న్యాయస్థానం ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. దాని తర్వాత అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ తరలించే అవకాశం ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.